ఏ పండుగైనా సరే అందరూ ఒక్కటే లెక్క చేసుకోవాలని రూల్ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ సాంప్రదాయం ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి అనుకోండి, మనం ఒక లెక్క చేసుకుంటాం, ఆంధ్రాలో ఇంకో లెక్క చేసుకుంటారు. అందులో భాగంగా మేము ఇట్లా ఇంటి ముంగట పాలు పొంగిస్తాం అనమాట. చిన్న సైజ్ కుండ తీసుకొని పాలు పొంగిస్తాం. పెద్దదంటే టైం పడుతుంది కదా మరి. ఒక ముగ్గు వేసేసి గొబ్బెమ్మలు పెట్టేసి దాని చుట్టూ 5 చుట్ల దారం, పసుపు దారం చుట్టి పిడికలు పెట్టి దాని మీద చిన్న కుండ పెట్టి అందరం పాలు పోస్తాము. దాంట్లో కొన్ని బియ్యము, తర్వాత పప్పు, ఇంకా కొంచెం బెల్లం వేసేసి అంటిస్తాం అనమాట. సో చుట్టూ కూరగాయలు వేసేసి కుండకి అటు సైడ్ ఏమో మిర్రర్, ఇటు సైడ్ ఏమో అమ్మాయి బొమ్మ పెట్టి పిడకల మీద మొత్తం కర్పూరాలు వేస్తే అంత గాలికి కానీ కుండ ఎలగలేదు. ఈలోపు ఇంటి ముందుకి ఆవు వచ్చింది. ఫెస్టివల్స్ టైంలో ఇంటి ముందుకి ఆవు వస్తే చాలా మంచిది అంటారు కదా. ఎంత గాలి వచ్చినా సరే మా కుండలో నుంచి పాలైతే సక్సెస్ఫుల్గా పొంగినాయి. సో నైవేద్యం తయారైపోయింది. సూర్యభగవానునికి ఆఫర్ చేసేసినాం. సో మా ఇంట్లో సంక్రాంతి రోజు జరిగే ప్రాసెస్ ఏంది అని అంటే, పొద్దున్నే లేచి ముగ్గులు వేసుకోవడము, పువ్వులతోటి పరమాన్నం చేసుకోవడం, పొంగలి వండడం, కలెగూర వండడము, ఇంకా రకరకాల పిండి వంటలు వండుకొని తినడము, ఇట్లా ఇంటి ముంగట పాలు పొంగించుకోవడం, సాయంత్రం పూట అందరిని పిలిచి పిల్లలకి భోగి పండ్లు పోయడము. మీరు సంక్రాంతి రోజు ఏమేమి చేసిరో, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి.